ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఇవాళ ప్రముఖ తెలుగు దినపత్రికలో రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏందనేది తెలుసుకునేందుకు ఈ వీడియోలో ప్రయత్నిద్దాం. సో బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే తెలంగాణ గ్రూప్ 1 మొట్టమొదటి ఎంపీడీఓ డిపిఓ బ్యాచ్ శిక్షణ కార్యక్రమం పూర్తి. సో వివరాల్లోకి వెళ్తే శనివారం రాజేంద్రనగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ TGIRD ఆడిటోరియంలో డిపిఓ ఎంపీడీఓల శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ PRRDలు కలిపి శిక్షణ ముగిసిన అభ్యర్థులకి ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఇంతకాలం మీరు విద్యార్థులు, నేటి నుంచి ఉన్నతాధికారులు. రాష్ట్రంలో మొట్టమొదటి గ్రూప్ 1 బ్యాచ్ మీది. అందుకే తెలంగాణ చరిత్రలో మీకు ఒక ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పారు. పదవులు కోల్పోయిన నిరుద్యోగులుగా మారిన కొందరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద, ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారని, అదేవిధంగా బాకీ కార్డులు అంటూ డ్రామాలు ఆడుతున్నారని కూడా మంత్రి ఫైర్ అయ్యారు. గ్రామ అభివృద్ధిలో ఎంపీడీఓల పాత్ర ఎంతో కీలకమని, మండల స్థాయిలో అన్ని శాఖల సమన్వయం చేస్తూ అభివృద్ధి దిశగా నడిపించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుందని మాత్రం చెప్తున్నారు. సో ఎట్టకేలకి ఎంపీడీఓల డిపిఓల ట్రైనింగ్ అనేది చాలా త్వరగా కంప్లీట్ చేసి వారికి ఆల్రెడీ పోస్టింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ట్రైనింగ్ తర్వాత బహుశా సోమవారం నుండి వాళ్ళందరూ కూడా వారి వారి యొక్క ప్లేసెస్లలో జాయిన్ అయిపోతారు. సో ఓవరాల్గా అయితే ప్రభుత్వం చాలా త్వరగా వీళ్ళందరికీ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసి వారి కేటాయించిన పోస్టులలో వాళ్ళు జాయిన్ అయిపోయేలాగా కార్యాచరణ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి, ఇంకా కోర్టు కేసు పెండింగ్లోనే ఉంది. మరి ఒకవైపు వీళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు, అక్కడ కేవలం తాత్కాలిక స్టే తోటే నడుస్తుంది. సో చూడాలి మరి ఏం జరగబోతుందో రానున్న రోజుల్లో. సో ఎట్టకేలకి ఎంపీడీఓల డిపిఓల ట్రైనింగ్ సెషన్ అయితే చాలా త్వరగా విజయవంతంగా ఆగమేఘాల మీద వీళ్ళు కంప్లీట్ చేశారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.